హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అప్డేట్ ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టేశాను. వీడియోలో కొంచెం క్లియర్గా చెప్దాం చేస్తున్నా. ఈరోజు లైకులు దద్దరిల్లిపోవాలి. కొంచెం మనకు హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోలు చేయలేకపోతున్నా. బట్ నేను విన్నర్ అప్డేట్ నేను ఫ్రైడే నైట్ తెల్లవారుజామున 12 గంటలకే చెప్పేసాను. అది నా ఇన్స్టా ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. చివరికి మై రివ్యూస్ పవన్ చెప్పిందే జరిగింది. అండ్ ద బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఈజ్ నిఖిల్ మలయక్కల్. ఇదే మొక్క గత 4-5 వారాలుగా చెప్తున్నాను. నిఖిల్ మలయక్కల్ ఈజ్ గోయింగ్ టు పిక్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ. అండ్ అదే జరిగింది. క్యాష్ ప్రైజ్లో ఎటువంటి స్ప్లిట్ కూడా అవ్వలేదు. ఇక్కడ గౌతమ్ కృష్ణని కూడా అప్రిషియేట్ చేయాలి. క్యాష్ ప్రైజ్ ఏమీ స్ప్లిట్ అవ్వలేదు. 55 lakhs గోస్ టు నిఖిల్ మలయక్కల్. కారు నిఖిల్ మలయక్కల్, అన్ని నిఖిల్ మలయక్కల్, అండ్ హీ డిజర్వ్స్ ఇట్. 105 రోజుల కష్టం, ఎన్నో నిందలు, ఎన్నో లేబుల్స్. ఇంట్లో వాళ్ళు వేశారు, బయట వాళ్ళు వేశారు, బయట వాళ్ళు వచ్చి ఇంట్లో వేశారు, ఇంట్లో వాళ్ళు వచ్చి బయటికి వెళ్ళి వేశారు, తొక్కారు. చివరికి ఏమైంది? ఏం అవ్వలే. ఎంత తొక్కితే అంత పైకి వెళ్ళి కామ్గా కంపోజ్డ్గా ఆటలాడుకుంటూ, మనుషులతో ఆటలాడలే, బిగ్ బాస్ ఇచ్చిన ఆటలాడుకుంటూ, అటుపక్క మనుషులు మనోడితో ఆటలాడుకున్న చిన్న స్మైల్తోనే ఉన్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నిఖిల్ మలయక్కల్స్ జర్నీ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జర్నీస్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ హిస్టరీ. కరెక్ట్గా చెప్పాలంటే మనోడిదే చాలా టఫెస్ట్. ఎవడు భరిస్తాడు ఆ నిందలు ఇవన్నీ. సో ఒకటే చెప్తా, దీని తర్వాత బోల్డ్ వస్తాయి ఇంకా పెయిడ్, ఇది పిఆర్ గియర్ అని. నేను ఒకటే చెప్పా, నిఖిల్ మలయక్కల్ గేమ్ నేను ఎందుకు ఇంప్రెస్ అయ్యాను యాజ్ ఎ రివ్యూర్గా కూడా ఎందుకు ఇంప్రెస్ అయ్యానంటే, ఎస్ టాస్క్లో ఎవరైనా ఆడతారు, విన్లు కూడా ఎవరైనా కొడతారు. టాస్క్లో విన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ విన్ ఆ గర్వం ఉండదు. ఎంత గ్రౌండెడ్గా ఉంటే అంత పైకి వెళ్తాం. సరదాగా వెళ్తాడు, విన్ అవుతాడు, ఈ కామెంట్ కంపోజ్డ్గా ఉంటాడు, వచ్చేస్తాడు. ఆ ప్రవర్తన చాలామందికి నచ్చింది. నిఖిల్ ఎమోషన్ని హ్యాండిల్ చేసే విధానం చాలామందికి నచ్చింది. నిఖిల్ అటుపక్క వాళ్ళు ఎంత మీదడిపోయి హట్ చేసేసినా, పర్సనల్గా బ్లేమ్స్ చేసినా, ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినా నవ్వుతాడు తప్ప, లేదా మనలో ఏడుచుకుంటాడు తప్ప వాళ్ళు ఏమి అండో పాయింట్ అవుట్ చేయడు. సో అంత దారుణమైన లేబుల్స్ వేసిన తర్వాత ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే సూసైడ్ థాట్స్ వస్తాయి, వెళ్ళిపోతాను స్వామి అంటారు. కానీ మనోడు కంట్రోల్ చేసుకున్నాడు, సర్వైవ్ అయ్యాడు, దాన్ని ఎఫెక్ట్ ఎక్కడా చూపించలేదు. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పినట్టు కప్పెత్తాడు. సో ఇది నిఖిల్ మలయక్కల్ ఫ్యాన్స్కే చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఇంటి లోపల నిఖిల్ మలయక్కల్ ఎలా అయితే టఫెస్ట్ జర్నీ ఫేస్ చేశాడో, దానికంటే టఫెస్ట్ జర్నీ నిఖిల్ ఫ్యాన్స్ ఫేస్ చేశాడు. అక్కడ నిఖిల్ ఎలా అయితే బ్లేమ్స్ తీసుకున్నారో, వీళ్ళు ఫ్యాన్స్ కూడా అలాగే బ్లేమ్స్ తీసుకున్నారు. బట్ అకార్డింగ్ టు మీ వన్ ఆఫ్ ద మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే ది నిఖిల్ మలయక్కల్ ఫ్యాన్స్. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఎందుకంటే మిగిలినది ఏ కంటెస్టెంట్ అయినా నేను అబ్జర్వ్ చేసింది, ఏదో దగ్గర ట్రిప్ అయ్యి ఏదో దగ్గర లూజ్ అవుతారు, అట్లీస్ట్ ఫౌల్ లాంగ్వేజ్తో. నా వరకు వచ్చిన రీచ్లో, నాకు వచ్చిన కొన్ని వేల మెసేజ్ల్లో ఇప్పుడు వాళ్ళు హట్ అయ్యారు. కానీ పర్సనల్ అటాక్లు బూతులు అయితే మనం మాట్లాడలేదు. సో సేమ్ ఆయనకి, ఆయన ఫ్యాన్స్కి సేమ్ అలానే ఉన్నారు కాబట్టి సింక్ అయింది. అదే కామన్ ఆడియన్స్కి నచ్చింది కాబట్టి ఆయన విన్నర్ చేశాడు. సో ఇంకా మీరు కాలర్ ఎత్తుకోండి, ప్రౌడ్ మూమెంట్, ఎంజాయ్. అండ్ గౌతమ్ కృష్ణ కూడా ఇది ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్, ఒక ఎక్స్ కంటెస్టెంట్ 5 వారాల తర్వాత వచ్చి 7th వీక్లో ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ ఇంత ఫైట్ ఇచ్చేయడం అంటే మనం అప్రిషియేట్ చేయాలి. సో గౌతమ్ కృష్ణది కూడా ఒక టైప్ ఆఫ్ విన్నే. సో గౌతమ్ కృష్ణ వల్లే ఈ ఊపు వచ్చింది. సో గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. పర్సనల్ అటాక్లు ఇవన్నీ చేయకండి. ముఖ్యంగా స్టూడియో దగ్గరికి వెళ్తే మీకు చెక్కేస్తారు గట్టిగా. సో దయచేసి వెళ్ళకండి. అక్కడ 200 members పోలీస్ ఏదో కేటగిరీ ఉంది. సో దయచేసి షోలో చూసారు కాబట్టి ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ని. మెయిన్ ఎపిసోడ్ రివ్యూ మళ్ళీ మనం డీటెయిల్గా చెప్తాం. ఈ అప్డేట్ ఇద్దామని చెప్పి చేసా. ధన్యవాదాలు.